ఇష్టపడుతున్నాను అర్థం ఆశించకుండా పిల్లల కాలకు ముందుకొచ్చాడు. కాకపోతే తను చెప్పినప్పుడు ఏంటి కాకుంటున్నానని తనకు పక్షంగా మాట్లాడి తనతో పట్టుకు అని చివాట్లు పెట్టి పంపించేశారు. ఎదుటి వారికి సహాయం చేయలేని వారు వినియోగా సంపాదించుకుంటారు. మీ ప్రవర్తన ఎవరి స్వర్గం వారికి మీరు ఎలాంటి పుణ్య కార్యక్రమాలు చేయరు, కానీ పుణ్యఫలం కాదు. పాపని మాత్రం ఆశించరు, కానీ పాపకార్యాలను మాత్రం ప్రయత్నపూర్వకంగానే చేస్తారు. అదే కదా బలమైతే. అందుకే ఈ లోకమంతా పాపాత్మతో నిండిపోయింది. మీ సహాయం ఏ అవసరం లేదు. మా ఇంటిని కూడా చిన్నప్పుడే తల్లిదండ్రులు తాను ఆ లోటుతో బాధపడుతూ కనీసం నాన్నగారి మన కుటుంబానికి ప్రత్యేకంగా ఉంటాను అంటూ మా కుటుంబకి చెప్పాడు. స్వభావాన్ని నేను తిరస్కరించాను అంటూ అన్నిలతో కదిలిపోయాను. మా అమ్మాయి మహాదృష్టవర్గాలు. ఇప్పుడు నా మనసు ఎంతో తృప్తిగా శాంతంగా ఉంది. ఇక నా శిక్ష జీవితాన్ని వారి మధ్య గడపాలని వెళ్ళడానికి నిశ్చయించుకున్నాను. ఆ విషయం మీకు తెలియజేయాలని ముందుకు వచ్చాను. కానీ దురదృష్టవశాత్తు నేను కొంత అసౌకర్యంగా ఎదురుగా ఉండడం గమనించి ఇలా ఉత్తరం ద్వారా తెలియజేయవలసి వచ్చింది. పుస్తకాలు చక్కబడిన తర్వాత నేను మిమ్మల్ని కలుసుకోగలను. ప్రస్తుతానికి సెలవు. వాటిని మీరు మరొక జ్ఞానాన్ని అసాధ్యాన్ని అందజేసి కానీ కొత్త జీవితం అందిస్తారు. మీ అనుమతి పొందకుండా వెళ్ళినందుకు నన్ను క్షమించండి. సర్వదా కృతజ్ఞుడిని. మీ శేషసారి. ఉత్తరం చదువుతూ ఉంటే అప్రయత్నంగా 2 కన్నీటి బొట్లు జారాయి. మనసు గ్రహించిపోయింది నాగిరెడ్డికి. ఎంతైనా అందరూ కూడా అగ్రహించకపోలేదు అని అనుకుంటూ బయటకు నడిచాడు. తలుపు దగ్గరకు వచ్చి వెనక్కి లాగాడు. తెచ్చుకోలేదు. బయట గొడ్డె పెట్టి ఉంది. బలంగా తన్నాడు. అప్పుడు జ్ఞప్తికి వచ్చింది. ఒళ్ళంతా కంపించిపోయింది. పై ప్రాణాలు పైకెగిరిపోయాయి. నిస్సహాయంగా